ప్రైజ్లాడండి అందరికీ. ప్రైజ్లా ప్రైజ్లా ప్రైజ్లా. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, యేసయ్య వందనం, యేసయ్య స్తోత్రం, యేసయ్య ఆరాధన, పరిశుద్ధాత్మ దేవ వందనం, పరిశుద్ధాత్మ దేవ స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవ ఆరాధన. ఆమేన్. థాంక్ యూ లార్డ్. ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చినందుకు ఆ దేవాది దేవుడికి కోట్లాది వందనాలు తెలియజేస్తూ, పర్మిషన్ అడగగానే ఒప్పుకొని ఇంత గొప్ప ఛాన్స్ ఇచ్చిన ఫాదర్కి నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. ఇక్కడున్న మన గురువు గారికి, రెవరెండ్ ఫాదర్ గారికి, అదేవిధంగా మఠకన్యా స్త్రీలకి, ఇక్కడికి ఇచ్చేసి వచ్చిన మీ అందరికీ కూడా, ఆ దేవాలయ భక్తులు మనం అందరం కూడా దేవుడి బిడ్డలము, మీ అందరికీ కూడా మన కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభ ప్రకటిస్తున్న విధంగా అమ్మ మరియ తల్లి దేవ రహస్యం గల రోజా పుష్పం యొక్క పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, యాక్చువల్గా ఫాదర్ని మీ పర్మిషన్ దేని గురించి అడిగామంటే 7 గుర్తుల రక్త కన్నీటి జపమాల అంటాం. వ్యాకుల మాత పండుగను కూడా మనం కొనియాడుతున్నాము. అయితే అక్కడ ప్రార్థిస్తున్నప్పుడు సమయంలో పరిశుద్ధాత్మ ఒక్కటి ప్రేరేపించారు. ఫాదర్ పర్మిషన్ ఇస్తూ చెప్తున్నారు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిలో చిన్న బాబు దగ్గర నుంచి పెద్ద వారి దాకా శాంతి సమాధానం లేదు, ఆందోళన, కన్ఫ్యూజన్లో ఉన్నారు. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ నేను ఏం చేయాలి, నా వల్ల అవుతుందా, నా వల్ల కాదేమో అని బాధపడుతూ ఉన్నాను. ఆ దేవాది దేవుడు అంటున్నాడు, పిలిపిలకు రాష్ట్రలేక 4వ అధ్యాయం 11వ వచనము, క్రీస్తు అనుగ్రహించు శక్తిచే నేను అన్నిటినీ చేయగలను. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఆ దేవాది దేవుడు ఈ వాగ్దానం ఇస్తున్నాడు. అయితే ఇప్పుడు మరింతనే 7 గుర్తుల రక్త కన్నీటి జపమాల గురించి మేము ఎందుకు ప్రకటిస్తున్నామంటే, నాకు నా భర్తకి గత 8 సంవత్సరాల నుంచి పిల్లలు లేరు, ఇప్పుడు కూడా లేరు. పిల్లలు పుట్టాలి అని మేము ప్రకటించట్లేదు, లేదంటే జాబ్ రావాలి అని ప్రకటించట్లేదు, ఇంకేదో కావాలి అని ఈ లోక వ్యాప్తంగా, అంటే ఈ లోకంలో ఉన్న ఆశల గురించి ప్రకటించట్లేదు. ఎంతో మంది తల్లి తండ్రులు, పిల్లలు, వారి యొక్క కుటుంబాలు సఫర్ అవుతూ ఉన్నాయి, ఆందోళన చెందుతున్నాయి. ఈవెన్ గురువులు, అభిషక్తులు, ప్రిన్స్లు, నన్స్, వారు కూడా శాంతి సమాధానం లేకుండా కాకులు, రాబతులు పొడిచినట్టుగా పొడిచి చంపుతూ ఉన్నారు ఈ రోజు కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభలో. అందుకే అమ్మవారి దేని గురించి మాట్లాడుతుందంటే, నా వ్యాకులాన్ని ఒక్కసారి మీరు ధ్యానించండి. 7 గుర్తుల రక్త కన్నీటి జపమాల. 7 అనగా పరిశుద్ధమైన గ్రంథంలో పరిపూర్ణమైనది. మనమందరం కూడా బాధలలో ఉన్నాం. మన బాధలు ఈ లోకంలో మనం చనిపోయిన తర్వాత ఆ బాధలు తీరవండి, ఎప్పటికీ తీరవు. మనుషులకు చీమతో సహా అందరికీ బాధలు ఉంటాయి. అయితే తల్లి చెప్తుందంటే, ఇప్పటి వరకు ఫాదర్ చెప్పారు మన గురుగారు, ఎవరి ప్రేమ, పొరుగు వారి ప్రేమ, పొరుగు వారి ప్రేమ వరకు మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. కానివ్వండి, ఇక్కడికి రాగానే నాకు ఒక వండర్ఫుల్ ఆనందం ఏంటంటే, మీకు గురువు ఉన్నారు, ఇక్కడ గురువు ఉన్నారు దివ్యబలి చేయడానికి. నేను లాస్ట్ ఇయర్ శ్రీకాకుళంకి వెళ్ళాను. అక్కడ గురువు మాక్సిమం 10 రోజులకు ఒకసారి, 20 రోజులకు ఒకసారి, లేదంటే 1 రోజులో ఒక్కసారి వచ్చి ఒక చిన్న ఇంటిలో దివ్యబలి పూజ చేసి వెళ్ళేవారు. కానీ ఇక్కడ అలాగే మీకు అందరికీ ఫాదర్ అవైలబుల్గా ఉన్నారు. మనకి ఏదైనా సరే దగ్గరగా ఉంటే దాని వాల్యూ తెలియదండి. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, మనలో చాలా మందికి వాల్యూ తెలియట్లేదు. ఫాదర్ అనేవారు, గురువులు, చిన్నవారైనా పెద్దవారైనా, మనకన్నా ఎంత చిన్నవారైనా, మనకన్నా ఎంత పెద్దవారైనా, ఫాదర్ అంటే తెలుగులో ఏమంటామండి చెప్పాలి ప్లీజ్. తెలుగులో ఫాదర్, ఇంగ్లీష్లో అంటారు. మీ డాడీ తెలుగులో ఏమంటారు? తండ్రి, తండ్రి, తండ్రి. ఎంత అర్థం ఉంది ఆ మాటకి. తండ్రిగా చూడాలి ఎక్కడైనా సరే. అక్కడ బలిపీఠం దగ్గర ఉండి ఆ దేవాలయం యొక్క దివ్య సంప్రసాదాన్ని మనకు అందించే గొప్ప కృపని వాళ్ళు పొందుకున్నారంటే, ఒక్కరోజు మా చర్చ్లో, నిత్య సాయంత్రం చర్చ్లో మా ఫాదర్ మీద ఆనందం. ఒకరోజు రాలేదు, మేము రోజు దిగబడి పూజ వెళ్తాము, ఒక్కరోజు రాలేదండి, సడన్గా వెళ్ళిపోయారు. ఎంత బాధ అనిపించిందో మాకు. అక్కడ చాలా మంది ప్రజలు ఉన్నారు, 200 మంది ఉన్నారు. కానీ ఎవరు కూడా, ఎంత పలుకుబడి ఉన్న వ్యక్తి కూడా, ఎంత ఆస్తిపరుడైనా, ఎంత అందంగా ఉన్నా కూడా దివ్య బలిపీఠం దగ్గరికి ఎక్కి నువ్వు
దివ్య బలి పూజలు అర్పించే శక్తి ఆ దేవాది దేవుడు అనుగ్రహం నీకు నాకు ఇవ్వలేదు. వారి సేక్రెడ్ లైఫ్స్, వారి యొక్క జీవితాలు పరిశుద్ధంగా పుష్పము వలె ఆ దేవాది దేవుడికి అర్పించాడు. అయితే ఈ రోజు మనం జరుపుకుంటుంది ఏంటంటే మరి తల్లి దేవరహస్యము గల రోజా పుష్పం యొక్క పండుగ. ఈ పండుగలో అమ్మ మరి తల్లి పెరిగిన గిల్ గారికి 12 సార్లు దర్శనం ఇచ్చి నన్ను మీరు కొనియాడండి. ఎందుకు చెప్పిందంటే ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం గురువులు, మట్కన్యా స్త్రీలు, ఆ దేవాది డీకన్ బ్రదర్స్ అందరూ వస్తున్నారు చర్చ్కి. ఫారెన్ వెంటనే వస్తున్నారు, సిస్టర్ల వెంటనే వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అమ్మ మరి తల్లి యొక్క హృదయంలో ఒక ఖడ్గము తీసుకువెళ్తుంది. ఆనాడు యేసు గారు చనిపోతున్నప్పుడు అంటే అమ్మ మరి తల్లి అక్కడే ఉన్నది. చూడండి ఒకసారి అమ్మ మరి తల్లి ఎలా ఉంది ఇక్కడ నిండుగా వస్త్రాన్ని ధరించింది. మనం ఎలా ఉన్నాం ఈ రోజుల్లో? ఇక్కడికి వచ్చిన తల్లిదంతా నిండుగా ఉన్నాయి వస్త్రాలు. కొంతమంది చూసేసుకోవడానికి టైంగా అనుకుంటారు. అందుకే ఆ మహిళను చూసి మనం ఏం నేర్చుకోవాలంటే అమ్మాయి ఏడుస్తుంది ఎందుకో అర్థం చేసుకోవాలి. ఆ దేవాలయాన్ని చూసి అమ్మ మహిళను మనకేం చెప్తుందంటే నా కుమారుడు మీకోసం మరణించాడు, నా కుమారుడు మీకోసం రక్తాన్ని చిందించాడు, నా కుమారుడు 5,544 గాయాలని పొందుకున్నాడు, ఏం అనుభవం ఉంది మీకు అని అమ్మ మరింతని అనలేదండి. కానీ నేను ప్రేమిస్తున్నాను నా కుమారుడిని, అదే ప్రేమని మీరు అందరూ పొరుగువారే, మనమందరూ పొరుగువారే. అయినప్పటికీ అమ్మ మరింతని ప్రేమించింది మనల్ని, అందుకే భరించింది. ఆ తల్లి ప్రేమ ఎంత గొప్పదంటే నీ కుమారుడే చచ్చిపోతుంటే ఆపలేకపోతే నీ పరిస్థితి ఏంటి అంటే ఈ రోజులో ప్రేమ లేవనుకోండి, ప్రేమ నుంచి నేను మాట్లాడుతున్నాడు. నీ కుమార్తెను చచ్చిపోతున్నప్పుడు కాపాడలేకపోతే నీ పరిస్థితి ఎలా ఉంటుంది? ఆ దేవాన్ని దేవుడు మరణిస్తున్నప్పటికీ శ్రీల మార్గంలో నడుస్తూనే ఉంది ఆ తల్లి. అందుకే ఈ 7 ఖడ్గాలు దేనికి గుర్తుగా ఉన్నాయంటే సిమియోను ప్రవక్త అమ్మ మరి తన చేతి నుంచి పరిశుద్ధమైన బాహ్యసుని ఎత్తుకొని అంటున్నాడు. మత్తయి సువార్త అనుకుంటారు. లూకాసు వార్త 2:34-35 వచనాలు. ఇదిగో మొదటి గుర్తు. ఈ యొక్క రక్త కన్నీటి చెప్పల్లో మొదటి గుర్తులో ఉంటుంది. సిమియోను తన చేతులతో బాలయేసుని పట్టుకుంటూ పరిశుద్ధ తల్లి వైపు చూస్తూ నీ హృదయం నుండి ఒక ఖడ్గము దూసుకొని వెళ్ళనున్నది అని ప్రవచించాడు. అంటే మరియ తల్లికి ముందుగానే అర్థమైంది ఏం జరగబోతుందో అర్థమైంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను వచ్చి ఉందండి, ఎన్నో రోజుల నుంచి ప్రేయర్ చేసుకొని ఫాదర్ పర్మిషన్ అడగడానికి ఎంతో మంది అడిగి ఇక్కడ వరకు వచ్చాం. కేవలం ఎంతో కొంత పాప జీవితంలో బ్రతుకుతున్న మనకి, పరిశుద్ధంగా జీవించాలని ఆలోచనతో బ్రతుకుతున్న మనకి దేవుడు ఇలా మాట్లాడితే జరగబోయేది కూడా చెప్తుంటే మరి మరియ తల్లి దేవుడి తల్లి కదా, మాట్లాడాడు దేవుడు. ఏం జరగబోతుందో చెప్పడా దేవుడు? వర్షం పడుతుంది అని ఏరియా చెప్పాడు, ఏరియా చెప్పగానే వర్షం పడింది. ఇక్కడ కూడా ఒకవేళ వర్షాలు లేకుంటే యేసు నామంలో పడింది కాక తప్పకుండా పడుతుంది దేవుడి కృప చొప్పున. అయితే అమ్మ మరి ఎత్తుకున్న ఆ యొక్క సిమియోను ఎత్తుకున్నప్పుడు నీ హృదయంలోకి ఖడ్గము దూసుకువెళ్తుంది అని చెప్పగానే అమ్మ మరి పడిన మరణ వేదన నీకు నాకు అర్థం కావట్లేదంటే మనలో మానవత్వం చచ్చిపోయింది అని అర్థం. ఒకవేళ ఫాదర్ చెప్పిన విధంగా మనలో పొరుగు వారి ప్రేమ ఇసుమంతైనా ఉన్నదంటే అమ్మ మరి తల్లి ఎందుకు బాధపడిందో, ఎందుకు కన్నీరు కారుస్తుందో, ఎందుకు మరణ వేదన పొందుతుందో మనకు అర్థమవుతుందండి. ఈ మైండ్ కోసం కొట్టుకోవడానికి నేను రాలేదు. దేవుడు చెప్తున్నాడు, మైండ్ల కోసం కొట్టుకోవడానికి నేను రాలేదు, సింగర్స్ అని చెప్పుకోవడానికి నేను రాలేదు, లేదంటే ఇంకేదో అని చెప్పుకోవడానికి నేను రాలేదు. పాడుతుంటే పాటలు, ఇంకేదైనా మాట్లాడుతుంటే మాటలు. పరిశుద్ధమైన గురువుగారు ప్రార్థిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మను దర్శిస్తున్నాడు. కానీ మనం అందరం కూడా మన ఇష్టం వచ్చినట్టుగా మన పనులు మనం చేసుకుంటూ ఉన్నాము. దివ్యమైన బలి పూజ, ఇట్స్ ఎ హోలీ సాక్రమెంట్. దేవుడు ఇక్కడ మరణిస్తున్నాడు, దేవుడి రక్తము ఇక్కడ కారుతుంది. ఆ మరియ తల్లి రక్తము గుండెల నుండి కారుతుంది, ఆ తల్లి గర్భము నుండి కారుంది. ఆ తండ్రి పేరే యేసు ప్రభువారు. ఈ 7 గుర్తులు కూడా మీరు ధ్యానిస్తూ ఉన్నప్పుడు అండి దేవుడు గొప్పగా మాట్లాడతాడు మీతో. ఇదంతా నేను ప్రకటించడానికి కారణం ఏంటి అంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఈ చర్చ్ పని కూడా పరిశుద్ధాత్మ దేవుడే, హోలీ స్పిరిట్. హోలీ స్పిరిట్ మనలో లేకపోతే ఏది చూసినా అపవిత్రంగానే కనబడుతుంది, ఏది చూసినా అపరిశుద్ధంగానే కనబడుతుంది. గురువు గారు బిషప్ వచ్చినా కూడా అపరిశుద్ధంగానే కనబడతాడు. చూసే కళలు మంచిగా ఉండాలి. పచ్చకామని పెట్టుకున్నారు, లోకమంతా పచ్చగానే కనబడుతుందంట. పరిశుద్ధాత్మను ఎందుకు పనిపిస్తున్నాడో నాకు తెలియదు, కానీ
చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళు బాధపడుతున్నారు, దేవుడి బిడ్డలు. ఆ దేవాది దేవుడు మనం చెప్తున్నాడు, మీరు చేయాల్సిన పని నేను చేస్తున్నాను నా బిడ్డల ద్వారా. మీరు చేయాల్సిన పనులు ఇప్పుడు ఈ రోజున సభాపతి మన కనకలేని కథోలిక శ్రీ సభ కనీసం ఒక్క రోజున రండి, విశ్రాంతి దినాన్ని పాటించండి అని చెప్పారు. 3వ ఆజ్ఞ దేవాది దేవుడు. మనలో చాలా మంది రాలేదు, పండుగకి వెళ్ళారు. నిన్ను పని పోషించదు. ఒక సమయం వస్తుంది, కరోనా వైరస్ కాలంలో నిన్ను నన్ను పని పోషించలేదు, ఏ బిజినెస్ పోషించలేదు, కానీ ఆ దేవాది దేవుడు పోషించాడు. అదేవిధంగా అమ్మ మరియ తల్లి ఎవరిని కనింది అంటే వాక్కుని కనింది. ఆ వాక్కు అనగా అంటే అర్థమేంటి? ఖడ్గము. ఆ ఖడ్గాన్ని ఈ లోకానికి అందించడానికి ఈ తల్లి పడిన మరణ వేదన ఎన్నో ఖడ్గాలు, అవమానాలు, నిందలు, అలాంటి మరణాలు ఉన్నారేమో ప్రజలు. అమ్మ మరియ తల్లి పరిశుద్ధాత్మ ప్రేమ ద్వారా గర్భం ధరించిందంటే వామ్మో ఈమె పురుషుడు లేకుండా గర్భం ధరించింది. ఏ తప్పు చేసిందో ఏమో. అపరిశుద్ధత ఆలోచనలు, అపరిశుద్ధత, కాబట్టి దేవుడు అంటున్నాడు మనమందరం కూడా జీవించేది తినడం వల్ల కాదండి, 3 పూటలు తినడం వల్ల కాదు. నేను మాక్సిమం రోజుకు ఒకసారి 2 సార్లు ఫుడ్ తింటాను. అంటే ఇక్కడ ఉన్నాను కాదు, సన్నగా అవ్వాలని కాదు, డైట్ చేయాలి కాదు. పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో మంది బిడ్డలు లేరు కదా, ఎంతో మంది బిడ్డలకి తిండి లేదు కదా, ఒక్క పూట సాక్రిఫైస్ చేసి పెట్టు, దేవుడికి ఇవ్వాల్సిన ఎందుకు ఇవ్వాలి, అన్ని ఇస్తాడు. కాబట్టి అమ్మ మరియ తల్లి యొక్క హృదయంలో దూసుకు వెళ్తున్న ఖడ్గాలు ఆనాడు సీనియర్లు చెప్పిన మాటలు కాదండి. ఈనాడు గురువులని, దేవుడి భక్తులని మనం బాధ పెడుతున్నాము, హింసిస్తున్నాం, మాటలతో చంపేస్తున్నాము. కత్తి అవసరం లేదు చంపడానికి, ఒక మాట చాలు. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా మాట్లాడతాం, మంచిగా ఉన్నామని చెప్తాం, బయటకు వెళ్ళిన తర్వాత ఇంకొక విధంగా మాట్లాడతాం. తండ్రి గురించి ఎందుకన్నా నీ తల్లిదండ్రుల గురించే నీకు అర్థం కావట్లేదు. స్పిరిచువల్ ఫాదర్స్ గురించి ఎలా అర్థమవుతుంది, ఆధ్యాత్మికమైన తల్లి గురించి, ఆధ్యాత్మికమైన తండ్రుల గురించి మనకు ఎలా అర్థమవుతుంది? నీవు జన్మిస్తే అర్థమవుతుంది. జన్మించడం అంటే పరిశుద్ధాత్మలో మనం పుట్టాలి. ఆ తల్లి మరియ తల్లి పరిశుద్ధాత్మలో ఎప్పుడు పుట్టిందంటే అన్నమ్మ జ్వాలిల గర్భంలో పడిన క్షణాన్ని ఆ తల్లి పరిశుద్ధాత్మతో ప్రేరేపింపబడింది, నింపబడింది. అందుకే తల్లిలో ఎక్కడా కూడా పాపం లేదు. అందుకే ఈ 7 గుర్తులు అయిపోయిన తర్వాత అండి చివరిగా ఒక మాట ఉంది, మరియ తల్లి ఏ పాపము లేకుండా గర్భము దాల్చింది. మరియ తల్లి మనందరి కోసం కష్టాలను అనుభవించింది. ఆ తల్లి మనందరి కోసం ప్రార్థిస్తూనే ఉంది పరలోక రాజ్యంలో. ఇప్పటికీ కూడా మన పక్కనే ఉంది, ఈ దేవుడి సన్నిధిలో ఉంది. దివ్య బలిపీఠం చుట్టూరా పునీతులు ఉంటారు, హతసాక్షులు ఉంటారు, వేదసాక్షులు ఉంటారు. ఇవన్నీ చెప్తున్నప్పటికీ కూడా గురువులు మనం పట్టించుకోవట్లేదంటే మనలో ఉన్న అపరిశుద్ధత, ఆధ్యాత్మికత చూడలేదు. ఫిజికల్ గా ఆలోచించే వాళ్ళకి 24 గంటలు ఫిజికల్ గా ఆలోచించే వాళ్ళకి అపరిశుద్ధతనే ఉంటుందండి. మనం ఆధ్యాత్మికంగా ఎప్పుడైతే ఆలోచిస్తామో వారి యొక్క బాధ అర్థమవుతుంది. దేవుడు అడుగుతుంటే లార్డ్ స్పీక్ విత్ మీ, తండ్రి నాతో మాట్లాడి హృదయ వేదన వచ్చింది, నా బిడ్డలు బాధపడుతున్నారు ఇక్కడ సన్నిధిలో అని. ఈవెన్ చిన్న పిల్లలతో సహా ఎలా చెప్పాలో మీరు చెప్పాలి, టార్చర్ చేయకుండా. ఎందుకంటే మరియ తల్లి ఈరోజు రోజా పుష్పంగా పెళ్లిన గిరిగారికి కనబడ్డప్పుడు 3 ఖడ్గాలు తీసుకెళ్ళాలని మొదటిగా అనుకున్నాం కదా. ఆ 3 ఖడ్గాలు ఎందుకు తీసుకెళ్ళాయంటే మొట్టమొదటి ఖడ్గము ఇదిగో గురువులని, అభిషక్తులని చంపుతున్నారు, మాటల చేత, క్రియల చేత అసభ్యంగా మాట్లాడుతున్నారు, రెస్పెక్ట్ లేకుండా. ఇది. రెండవది కన్యాస్త్రీలని, అదేవిధంగా డీకన్ బ్రదర్స్ వస్తున్న వాళ్ళని కూడా ఆపేస్తున్నారు. నువ్వే జీవితం చూస్తావా, నువ్వే బ్రతుకుతావు. ఏమా నీ గర్భము దేవుడు చెప్పి నీకు ఇచ్చాడు ఆ పిల్లల్ని. ఏమో మాకు పిల్లలు లేకుండా మేము బాధపడుతున్నాం, దేవా ఎప్పుడు ఇస్తావు తండ్రి నీ పిల్లలని అడుగుతున్నాం రోజు. ఇస్తానమ్మా, నా బిడ్డలే నీకు ఇస్తానంటున్నాడు దేవుడు. నువ్వు ఎప్పుడు ఇస్తే నీ పరీక్షలకు ఎప్పుడు పంపిద్దామని చూస్తున్నాం మేము. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మందికి పిల్లలు ఉన్నారండి, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళ ముఖాలు ఎందుకలా ఉన్నాయి? చిన్నప్పుడే మరో బెట్లలో అమ్మ తల్లి, అమ్మ మరి ప్రకటించింది పేడ నీళ్ళతో, నేను ఆ యొక్క రోడ్లో ఇమాన్యుయేట్ హార్ట్ ఆఫ్ మేరీ ఆ యొక్క ప్రదేశానికి బెస్లికాకి నేను ఎందుకు దిగొస్తున్నానంటే రోజా పుష్పముగా బెత్లెహేము ఇక్కడ ఉంది అంటే బెత్లెహేము అని కాదండి. ఆనాడు ఏంటంటే రాజు 2 సంవత్సరాలకి తక్కువ పడిన బిడ్డలని యేసుప్రభువుని కాపాడడానికి మిగతా వాళ్ళందరినీ కూడా బెత్లెహేములో ఆ రాజు చంపించేశాడు. కానీ మరియ తల్లి జోసెఫ్ గారు బాలయేసుని తీసుకొని వెళ్ళిపోయారు ఆ ఇంటికి. అవునా? ఎస్. బైబిల్ చదువుతున్న అర్థమవుతుంది. ఏంటంటే గురువులు చెప్తున్నది కొంచెమైనా మనం ఎవ్రీ సండే
మనం వింటే మనకు అర్థమవుతుంది. అయితే అమ్మ మరియతను చెప్పుకొచ్చింది, అక్కడ ఆ బెత్లెహేములో పిల్లలు చచ్చిపోతున్నారు, ఇక్కడ ఈ బెత్లెహేము అనగా మీరు పిల్లల్ని కంటున్నారే కానీ ఇదిగో వారిని బాధ పెడుతున్నారు, కొడుతున్నారు. ఫోన్స్ దగ్గర, టీవీస్ దగ్గర, ఇంకెక్కడైనా ఉంటే నువ్వు చేయి నీ బిడ్డ చేస్తాడు, నువ్వు చేయి నీ కుమారుడు చేస్తాడు, నువ్వు చేయకుండా రాజు రంపాలు పెడితే నీ కుమారుడు కుమార్తెలు చేయరు. నువ్వు టీవీ చూసుకుంటా వెళ్ళి బైబిల్ పట్టుకుని బైబిల్ చదవయ్యాలి నీ కుమారుడు కుమార్తెకు చెప్తే చెయ్యరు. నువ్వు చేయాల్సింది చేసుకుంటూ నిజంగా చెప్తున్నాడు, పరిశుద్ధంగా చెప్తున్నాడు, నెగిటివ్ థాట్స్ తో నువ్వు ఉంటూ అపరిశుద్ధమైన క్రియలు నువ్వు చేస్తూ నీ కుమారుని నీ కుమార్తెని పరిశుద్ధమైన మార్గంలో నడిపిస్తాను, లేదంటే దివ్యమైన దేవుని తిరిగి రండి, మేము మాత్రం వేరే ప్లేసెస్ కి వెళ్తాను, వేరే నెగిటివ్ ప్లేసెస్ కి వెళ్తాను అని మీరు ఒకవేళ అనుకుంటే వారి పిల్లల యొక్క జీవితాలు బాగుపడవండి. యేసునామంలో బాగుపడుగాక ఆమె హల్లెలూయా. కానీ బాగుపడాలంటే మనం బాగుపడాలి, పెద్దలుగా ముందుగా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా చాలా పెద్ద మనుషులు దేవుడు చెప్తున్నాడు, కానీ వ్యక్తిత్వంలో ప్రవర్తనలో పెద్ద మనిషి తత్వం లేదు. గురువుని నువ్వు నేను ప్రేమించకుండా పొరుగు వాళ్ళంటున్నా కదా, ఎస్ ఆపిస్తాను, పొరుగు వాళ్ళంటున్నా కదా, పొరుగు వాళ్ళని ప్రేమించండి అంటే పొరుగు వాళ్ళంటే ముక్కు ముఖం తెలియని వాళ్ళని పొరుగు వాళ్ళంట. ముక్కు ముఖం తెలుసు, రోజు దిగబడి పూజ అర్పిస్తున్నారు, లేదంటే బయట నుంచి ఎంతమంది కావాల్సి వస్తున్నారు, నీకు నాకు చెప్తున్నారు, అన్నీ చేస్తున్నారు గొప్ప కార్యాలు. ఇప్పుడు పొరుగువారు కాదేవారు, తండ్రి తండ్రి తండ్రి. యేసుకున్న వారిని మనం తండ్రి అని సంబోధిస్తాము. తండ్రి దేవుని అంటే యెహోవా తండ్రిని మనం తండ్రి అని సంబోధిస్తాము. గురువుని మనం తండ్రి అని సంబోధిస్తాము. మనకి జన్మనిచ్చిన తండ్రిని కూడా తండ్రి అని సంబోధిస్తాము. ఈ తండ్రి స్థానాన్ని నువ్వు ఇవ్వకపోతే ఆధ్యాత్మికమైన తండ్రి స్థానాన్ని కూడా నువ్వు ఇవ్వలేవు. గుడ్డితనంలో ఉన్నాను. ఇందరూ ఆలోచిస్తుంటే ఒక అంశం అది కలిసి వేస్తుంది. సారీ ఇంత కరెక్ట్ తీసుకుంటున్నందుకు. అంత పెద్ద వ్యక్తి అక్కడికి వచ్చి అంతమందికి వీల్ చైర్స్ ఇవ్వడం, గుడ్డి వాళ్ళకి, కుంటి వాళ్ళకి, చెవిటి వాళ్ళకి కావాలి వీల్ చైర్స్ అయినా అది ఏదైనా. కానీ మనకెందుకు వీల్ చైర్స్? వీల్ చైర్స్ అంటే లోపాలు ఉన్నాయి మనలో, ఆధ్యాత్మికమైన లోపాలు ఉన్నాయి మనలో, ఆధ్యాత్మికమైన మాటలు మనం మాట్లాడలేము మనలో. అందుకే ఇక్కడ వచ్చిన గురువుని బట్టి అద్భుతాలు జరగవు. గురువే, అభిషక్తుడే. అందుకే యేసయ్య అన్నాడు, ఇదిగో నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అన్నాడు. కానీ గురువు విశ్వాసం నిన్ను స్వస్థపరుస్తుంది అనలేదు ఇక్కడ. సారీ, ఒకవేళ ఇక్కడికి గురువు వచ్చిన తర్వాత మేబీ నాకు తెలియదండి, ఫాదర్ రోమాని గారిని నేను ఇక్కడికి వచ్చిన ముందే నేను పేరు కలుపుతున్నాను అక్కడ కూడా, వారి యొక్క మదర్ని కూడా. అయితే ఆ సమయంలో అంటూ ఉన్నాడు దేవుడు, ఇంత బాధపడుతుంటాం మనం అందరం. వారు దివ్య బలి పూజ ఆపేస్తే మనకి పుట్టగతులు ఉండవు. దివ్య బలి పూజ ప్రపంచవ్యాప్తంగా ప్రతి రోజు నడిపిస్తున్నారు గురువులు. దివ్య బలి పూజ ఆపేస్తే యేసయ్య మరణించడం అక్కడ దివ్యమైన రక్తం కారణం ద్వారా మన ప్రతి పాపం ఆ రోజు కడగబడుతుంది ప్రపంచవ్యాప్తంగా. ఇవే పాపాలు రోజు రోజు కుప్పల్లాగా కొండలాగా అయితే ఆ కొండలే మన మీద మనల్ని చంపేస్తాయి. గోడలు చాలు, ఇంటి గోడలు చాలు మనం చనిపోవడానికి. పెద్ద అవసరం లేదండి, గొడవలు కూడా పోవాల్సిన అవసరం లేదు. కాలు స్లిప్ అయితే చాలు చచ్చిపోవడానికి, పాత్రలు కరెక్ట్గా జారితే చాలు మనం తలదగి చచ్చిపోవడానికి. కాబట్టి దయచేసి ఏం మాట్లాడుతున్నారో, ఏం వింటున్నారో చాలా జాగ్రత్తగా మాట్లాడండి, చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే మరి ఎంత వింటుంది ఇక్కడ మాట్లాడుతున్న మాటలన్నీ. ఫాదర్ మేబీ వినకపోతుండొచ్చు, సిస్టర్స్ మేబీ వినకపోతుండొచ్చు అండి, దేవుడు చెప్పమని చెప్తున్నా, నేను అదే చెప్తున్నాను. కాబట్టి అమ్మ మరింతని 7 గుర్తుల రక్త కన్నీటి చెప్పాలండి. ఇవన్నీ ఫ్రీగా ఇస్తాము. దయచేసి ప్రతి ఒక్కరు కూడా నేను బ్రతిమాలపరుచున్నాను. ఈ 7 గుర్తుల రక్త కన్నీటి చెప్పాలా తెలుగులో ఉన్నాయి. ఒకవేళ తెలుగు మాకు రాదు, ఇంగ్లీష్ రావాలి అంటే మీరు పక్క వాళ్ళకన్నా చెప్పండి. ఇంగ్లీష్లో కూడా కార్డ్స్ ఉన్నాయి, అది తీసుకోండి. రోజు చెప్పాల్సిన అవసరం లేదు, కేవలం ఫ్రైడే, శుక్రవారం లేదంటే శనివారం. శుక్రవారం ఎందుకంటే మనం యేసునాథుని హృదయానికి అదేవిధంగా యేసు రక్తాన్ని జపిస్తూ ఉంటాము. కాబట్టి ఈ తల్లి రక్త కన్నీటి జపాన్ని కూడా ధ్యానిస్తే చాలా మంచిది. మనకి పుణ్యకార్యాన్ని మనం చేయాలి, దేవుడు కాదు. దేవుడు ఆల్రెడీ పుణ్యాత్ముడు, పవిత్రుడు, మనం చేయాలి. దేవుడు ఆల్రెడీ మనం ప్రేమించాడు, చనిపోయాడు, ఇప్పుడు మనం ప్రేమించాలి. ప్రేమించడం అంటే ఒకటే అండి. ఆ అక్క ఇందాక గట్టిగా చెప్పి ఎన్నో చెప్తానే ఉంది, ఎంత గొప్ప మిగతా వాళ్ళందరూ ఉండేది, నేను కూడా సైలెంట్గా ఉన్నాను. విధేయత, దేవుని వాక్యాన్ని విన్నదిగా మర్చిపోకుండా విధేయతతో మనము పాటించి జీవించగలిగితే, ఈ మాటలు అందరూ విన్నాము కానీ పాటిస్తే దేవుడు
దేవుడిని ప్రేమించినట్లు. దేవుడిని ప్రేమిస్తున్నా అంటే ఇప్పుడు కనబడి అసలు నేను ప్రేమిస్తున్నా అని బైబిల్ పట్టుకొని తిరిగితే సరిపోదు. మా అత్త మామని విడిచిపెట్టి, అమ్మనాన్ని పట్టించుకోకుండా, నా భర్తను పట్టించుకోకుండా, కుటుంబ సభ్యులు అందరినీ విడిచిపెట్టి నా ఇష్టం వచ్చినట్టు నేను జీవిస్తాను, బైబిల్ పట్టుకొని ప్రకటిస్తా అంటే దేవుడు వెళ్ళిపో అంటాడు, ప్రకటించనివ్వడు. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఈ తల్లి పరిశుద్ధురాలు, పరమ పవిత్రురాలు. ఒక్క ఎగ్జాంపుల్ లెట్ మీ టెల్ యు. అమ్మ మరియ తల్లి అతి పరిశుద్ధురాలు కాబట్టి ఆ దేవాది దేవుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. మొదటి పవిత్రుడు పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి దేవుడు అనేది యేసువారు. హోలీ 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 అంటే హోలీ ట్రినిటీ గాడ్ అని అర్థం. విషయాలను మనం చూసిన ఆ దేవాది దేవుడు జన్మించాలంటే అతి పరిశుద్ధమైన స్థలం ఉండాలి. పరిశుద్ధమైన స్థలం సరిపోదు. అందుకే యేసువారు మరణించగానే ఇదిగో మన బైబిల్లో చూసాము, తెర రెండుగా చీలిపోయింది దేవాలయంలో, యెరూషలేము దేవాలయంలో. మనమందరం అందుకే దివ్యమైన బలిపీఠానికి ఇంత దగ్గరగా ఉన్నాము. గురువుని లోపల ఉండాలి అతి పరిశుద్ధంగా, మనం మొత్తం బయట ఉండాలి. కరెక్ట్ చెప్తే యెరూషలేము దేవాలయం మొత్తం బయట ఉండాలి. కానీ మనం చర్చ్లోకి వస్తున్నాము, ఈయన నాతో ఇంక్లూడింగ్ మీ అందరూ అపరిశుద్ధమే అయినప్పటికీ దివ్య బలిపీఠం దగ్గరికి వచ్చి ఇలా మాట్లాడగలిగే కృపను ప్రేమించాలంటే కేవలం ఇక్కడ జరుగుతున్న త్యాగ బలి, కృతజ్ఞత బలి, సాక్రిఫైస్ గురువు మాత్రమే చేయగలడు. ఇదిగో దేవుని యొక్క శరీరము, ఇదిగో దేవుని యొక్క రక్తము. పాటలు పాడము, ప్రార్థన చేయడం అంత ఈజీ కాదండి. బ్రతుకు మారడం, ప్రవర్తన మారితే అన్నీ మారుతాయి. మీరు ఇంటిలో ఒక్కరు మారి చూడండి, పరిశుద్ధమైన గ్రంథం పట్టించి చూడండి, అన్ని దేవుడు మారుస్తాడు. అయితే ఈ 7 గుర్తుల రక్త కణికి చెప్పాలా, మరియ తల్లి కోసం కాదు, మన కోసం. మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు కదా, ఆందోళన కన్ఫ్యూజన్లో ఉన్నారు, నా బ్రతుకు ఏమైపోతుందని బాధపడుతున్నారు. కాబట్టి దేవుడు అంటున్నాడు, తల్లి నిష్కలంక మాత హృదయానికి మనము మన బాధలను సమర్పిస్తూ, ఆ యొక్క ఖడ్గాలకు మన యొక్క దుఃఖాన్ని కన్నీటిని సమర్పిస్తే ఆ తల్లి రోజా పుష్పమై ఉంది కాబట్టి మన బాధలను కన్నీటిని అన్నీ తీసుకొని మనకి ఆనందాన్ని ఇస్తుంది, శాంతిని ఇస్తుంది, సమాధానాన్ని ఇస్తుంది. పుష్పం అనగా పవిత్రతకి అర్థము. అపవిత్రంగా ఉన్న పుష్పాన్ని తీసుకొచ్చి మనం పెట్టమండి చర్చ్లో, మంచి పూలు తీసుకొచ్చి పెడతాము. దానికత్వం కోసం కాదు, మనం అయా నేను లోబడుతున్నాను అనే గొప్ప ఏమంటారు సాదృశ్యంగా, ఒక మార్గదర్శకంగా పెడుతుంటారు. కాబట్టి ఈ తల్లి కూడా ఆ దేవాది దేవుడికి పవిత్రంగా తన యొక్క జీవితాన్ని అర్పించింది. కాబట్టి కన్యా స్త్రీల రాజ్ఞి. గురువులందరూ కూడా అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ మమ్మల్ని మా కోసం ప్రార్థించి అంటారు. కాబట్టి గురువుల రాజ్ఞి ఈ తల్లి ఎన్నో ప్లేసెస్ దర్శనం ఇస్తుంది. కాబట్టి వెలంగిరి మాత, సాగర మాత, ఎన్నో పేర్లు అమ్మకి, చాలా పేర్లు ఉన్నాయి అమ్మకి. కాబట్టి అమ్మ మరియ తల్లి మధ్యవర్తితో ప్రార్థన ద్వారా ఎవరిమైతే యేసయ్యని చేరుకుంటామో తప్పకుండా మోక్షం ఉంటుందండి. ఎందుకంటే ఆ దేవాది దేవుడు పరలోక రాజ్యంలో ఉన్న మన యేసయ్య ఈ లోకాన్ని తల్లి గర్భం ద్వారా, యేసయ్య మార్గమైనాడు, సత్యమైనాడు, జీవమైనాడు, అయినప్పటికీ ఆత్మరూపంలో వచ్చి ఈ యొక్క లోకంలో పడి ఇవో నేనే యేసయ్యని అని ప్రకటించలేదు, తల్లి గర్భం నుంచి వచ్చాను అన్నాడు. అందుకే ఆ తల్లి మధ్యవర్తిత్వ ప్రార్థన అస్సలే మనం మర్చిపోదు. చాలా మందిని జపమాల ఏమంటారు మెడిటేట్ చేస్తాము, రిసైట్ చేస్తాము, మేము ధ్యానిస్తాము అని మర్యాదకి మాట ఇచ్చి మర్చిపోయారు చాలా కుటుంబాలు. కుటుంబ ప్రార్థన చేయట్లేదు, ఆపేశారు. దేవుడు చెప్తున్నాడు, నువ్వు కుటుంబ ప్రార్థన ఆపేస్తే కుటుంబం కట్టబడుతుందని ఎలా అనుకుంటున్నావు? ప్రియమైన బిడ్డ, కుటుంబ ప్రార్థన స్టార్ట్ చేయి. గురువుని ఇంటికి పిలవండి. మీరు పిలవట్లేదు, నాకు తెలియదండి. దేవుడు చెప్తున్నాడు, గురువుని ఇంటికి పిలవండి. ఆ యొక్క స్ప్రింకిల్ వాటర్, దేవుని యొక్క రక్తము చల్లినట్టుగా తీర్థాలు చల్లినప్పుడు పరిశుద్ధ పరమబడతాయి మన గృహాలు. నువ్వు నేను గురువు కాదు, నువ్వు నేను మఠకన్యా స్త్రీలం కాదు, మనకి పరిశుద్ధత లేదు. ఇది ఒప్పుకోకపోతే పాపాత్ములము అని కాదండి, దేవుడు బిడ్డలకు కూడా అనబడం. నేను పాపాత్ముని, నేను పాపాత్మురాలి అని మనం ఒప్పుకోకపోతే వీఆర్ నాట్ హ్యూమన్ బీయింగ్స్. ఇక దేవుడే అవగాలి లేదు. కాబట్టి దయచేసి మీరు ఎవరైతే వెళ్తూ ఉన్నారో అక్కడ మేము డోర్ దగ్గర చివరి నిలబడతాము, ఫాదర్తో బ్లెస్సింగ్ తీసుకొని అవి కొంచెం మనం తీసుకోండి. ఇది మీరు ధ్యానిస్తున్నప్పుడు అద్భుతంగా ఉంటుంది మీ అనుభూతి. నేను పొందుకున్నాను, అదే నేను చెప్తున్నాను. నేను ఏం పొందుతున్నా అంటే, నాకు పెద్ద 8 సంవత్సరాల నుంచి అత్త, మామ, అమ్మ, నాన్న, కుటుంబ సభ్యులు ఎన్నో బాధలు ఎవరికి ఉండకుండా ఉండవండి. నేను అమ్మతో అన్నాను, అమ్మ ఏంటిది 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 అంటే, ఒక నన్ను నాగార్జున సాగర్ నాకు కనబడి చెప్పింది. ఒక సిస్టర్ మే నెల 31వ తారీఖున
ఈ జపమాల నాకు ఇచ్చింది, ఆమె ఎవరో కూడా నాకు తెలియదు. సో దేవుడు చెప్తున్నాడు ప్రకటించు అని. నా ఆధ్యాత్మికమైన కళలు తెరవబడ్డాయి, కుంటితత్వం పోయింది, కుంటితనం పోతుంది. ఆ దేవాలయంలో పిలిపించుకొని ఇలా నడిపిస్తూ ఉన్నాడు. అందుకే మర్యాదని మర్చిపోదు. ఈ ప్రపంచం మర్యాదని మర్చిపోతే తల్లి ప్రేమను పొందుకోదండి. తల్లి తండ్రి ప్రేమ లేకపోతే మనం బ్రతకలేము. కాబట్టి కనీసం కనబడని సెన్స్ కనబడుతుంది తల్లి విశ్వసిస్తే, కానీ మనకి అవిశ్వాసంలో ఉన్నాం కాబట్టి కనీసం దేవుని పూజిద్దాము, అమ్మ మర్యాదని ప్రార్థించుదాము, ముఖ్యంగా ప్రేమించుదాము. ఆ దేవాది దేవుడు అమ్మ మర్యాదని ప్రేమించినట్లుగా ఈ ప్రపంచంలో ఎవరు ప్రేమించలేదు. ఆ తల్లి యేసయ్యని ప్రేమించినట్లుగా పరిశుద్ధాత్మకి ప్రియురాలుగా ఆ దేవాది దేవుడికి ముద్దు బిడ్డగా అమ్మ మర్యాదని ఉన్నట్టుగా ఇంకెవరు ఉండలేమండి. అది పరిశుద్ధతకే సాధ్యం. కాబట్టి ఈ ప్రార్థన చేసిన తర్వాత తప్పకుండా మీరు సాక్ష్యాలు పంచుకుంటారు. ఎంతో మంది బిడ్డలు ఫోన్ చేసి మరి చెప్తున్నారు, ఇలా జరిగింది. జ్ఞానం లేని బిడ్డలు సైతము 10th లో టాప్ మార్క్స్ తో పాస్ అయ్యారని ఒక సిస్టర్ కూడా చెప్పింది. లాస్ట్ టైం ఎక్కడ విద్యార్థి గజ్వెలి దేవాలయంలో వెళ్ళాం, బాలయ్య దేవాలయం. ఒకప్పుడు పుణ్యక్షేత్రం అది, ఇప్పుడు ఎలా ఉంది, కొంచెం తక్కువ ప్లేస్లో ఉంది, రావట్లేదు భక్తులు. కాబట్టి అది మర్యాదని మధ్యవర్తితో ప్రార్థన స్టార్ట్ చేస్తే అన్ని ఆ దేవాలయంలో నడిపించుకుంటాడు. కాబట్టి పరిశుద్ధాత్మ పలుకులు ఏది కూడా నా నుంచి కాదండి. నేను ఈ 7 వాక్యాలను చెప్దామని ప్రిపేర్ అయి వచ్చాను, కానీ ఈ 7 వాక్యాలు దేవుడు ఏది చెప్పనివ్వలేదు. ఇక్కడ జరుగుతున్న పరిస్థితులు ఇట్స్ అ గిఫ్ట్ ఆఫ్ అండర్స్టాండింగ్. పరిశుద్ధాత్మని అర్థం చేసుకునే వరాన్ని కొంతమందికి ఇస్తారు. కాబట్టి మనందరికీ కూడా ఆ దేవుడు ఇచ్చాడు, మనమందరం కూడా ఆ దేవుడు బిడ్డలం. కాబట్టి ఇంత గొప్ప ఛాన్స్ ఇచ్చిన రెవరెండ్ ఫాదర్ రుమాను గారికి, ఇక్కడికి వచ్చేస్తున్న వటకన్యా స్త్రీలకి, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా నన్ను 2 వందనాలు తెలియజేస్తున్నాను. ఇంత గొప్ప అవకాశాలు ఇచ్చి ఆ దేవాలయంలో ఇక్కడ నన్ను సాక్ష్యంగా నిలబెట్టినందుకు సమస్త ఘనత మహిమ ప్రభావం దేవుడికి తెలియజేస్తూ, మరియ తల్లి ముద్దు బిడ్డగా పరిశుద్ధాత్మ దేవుడికి ప్రియురాలుగా ఆ తల్లి ఎలా ఉందో మనమందరం కూడా పరిశుద్ధాత్మ సహవాసంలో జీవించుగాక. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ ఆల్ అండ్ గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్.